మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపీ. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపీ. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. ఆశీర్వాదాలన్నీ నావే. దేవుని నిధిని కనుగొనడం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలస్సీ 2:3. మేము చిన్నప్పుడు సరదాగా చేసే పనుల్లో ఒకటి ట్రెజర్ హంట్ ఆట ఆడుకోవడం. ఎన్నో మలుపుల తర్వాత చివరిలో ఎవరో ఒకరు నిధిని దాచిపెడతారు. మేము కొన్ని బృందాలుగా విడిపోయాక మాకు తొలి క్లూ అందిస్తారు. ప్రతి టీం ఆలోచించి ఆ క్లూ ఎక్కడికి దారి తీస్తుందో నిర్ణయిస్తారు. మాకు మరో క్లూ దొరికిన మీదట దాని ఆధారంగా వెళ్ళి ఆ నిధిని కనుగొంటాం. చాలా వరకు అది పెద్ద విలువైనదేమీ అయి ఉండదు. క్రీస్తునందు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తమునై ఉన్నాయి. అలాంటి నిజమైన గుప్త నిధిని వెతకడం అంటే ఆటలు కాదు, ఇది నిజమైన ట్రెజర్ హంట్. భూమిలో దాగి ఉన్న బంగారంలా దాన్ని వెతికి బయటికి తీయాలి. అలాగే క్రైస్తవ జీవితానికి చెందిన ఈ 2 ఆశీర్వాదాలు క్రీస్తునందు దాచబడి ఉన్నాయి. బంగారు గనిని తవ్వి తీయడం ఎంత విలువైనదో, క్రీస్తునందు గుప్తమై ఉన్న బుద్ధి జ్ఞానములను వెతికి తీసుకోవడం అంతే విలువైనది. భూగర్భంలో దాగి ఉన్న ఖనిజ లవణాలను కనుగొనడానికి తరచుగా ఎంతో ఖర్చు అవుతుంది. కానీ బుద్ధి జ్ఞానాల కోసం మరొక చోట వెతకాల్సిన అవసరమే లేదు. అవన్నీ క్రీస్తులోనే ఉన్నాయి. ఆ నిధిని కనిపెట్టడానికి సమస్య ఉండదు. ఉన్న సమస్య అంతా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు మాత్రమే లభిస్తాయని నమ్మడంలోనే ఉంది. ఇది మనం నమ్మినప్పుడు ఆయనలో ఉన్న సంపదలన్నింటినీ సొంతం చేసుకొని అనుభవించగలుగుతాం. నిజమైన జ్ఞానాన్ని వెతికేటప్పుడు మనం తేలికగా కన్ఫ్యూజ్ అవుతాం. దాన్ని కనుగొనాలంటే గ్రంథాలయాలు, ప్రపంచ సాహిత్యాన్ని వెతకవలసిందేనా? వెతికే వ్యక్తికి పౌలు తన గంభీరమైన సూచనల స్వరాన్ని అందిస్తూ 1 కొరింథీ 1:30 ఇలా అంటాడు: దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు ఆయను. అనగా దేవుని మూలముగా క్రీస్తు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత అయ్యాడు. సర్వసంపదలు ఆయనలోనే దాగి ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు ఈ లోకనిధులకు క్రీస్తునందున్న సంపదలను జత చేయాలని మనం శోధింపబడడం వల్ల దాని ఫలితంగా వెలువడే మిశ్రమలోహం అంత గొప్ప సంపద యొక్క విలువను బూడిద పాలు చేస్తుంది. అన్వేషణకు అవసరమైన పరికరాలలో కొన్ని నిజమైన జ్ఞానమయ్యుండి నిజమైన జ్ఞానాన్ని ప్రదర్శించు వాని గురించి చదవడం, ఆయన యందు లభ్యమయ్యే రత్నాల గురించిన వివరాలను కంఠస్థం చేయడం, ఆయన వివరించిన జ్ఞానవాక్కులను ధ్యానించడం, ఆయన మనకు చూపిన జ్ఞాన సూత్రాలను బట్టి కృతజ్ఞతలు తెలిపే కళను సాధన చేయడం, ఆయన బుద్ధి జ్ఞానముల మహిమలను పెంపొందించి ప్రదర్శించే విధంగా మన మనస్సులను అప్పగించడం మొదలైనవి. తండ్రి, నేను వెతకవలసినంతగా నీ జ్ఞానాన్ని వెతకలేదని ఒప్పుకుంటున్నాను. నా స్వబుద్ధిపై ఆధారపడడంతోనే నేను తృప్తి చెందాను. నీ సత్యాన్ని, నీ జ్ఞానాన్ని గ్రహించేందుకు నా మనసును తెరుస్తాను. ఆ విధంగా
క్రీస్తు మనసు నా ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. మహిమా ఘనత స్తుతి ప్రభావం నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక.